బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏవైతే నివాసాలు ఉన్నాయో అవి ఏ విధంగా డ్యామేజ్ అయ్యావో నేను ప్రస్తుతం ఈ దృశ్యాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ ప్రతిరోజు పిల్లలు, మహిళలు, ఇంట్లో ఉన్న వృద్ధులు కూడా ఇదే బెడ్రూమ్లో ఉండేవాళ్ళు. కానీ అనుకోకుండా అదే టైంలో కరెంట్ బ్రే బంద్ అయింది. ఈ నేపథ్యంలో ఈ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా హాల్ వైపు వచ్చారు. ఈలోపే ఒక్కసారిగా ఏదో భూకంపం వచ్చినట్టు ఈ బిల్డింగ్ పూర్తిగా కిందకు పడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో. ఏదైతే ఇది ప్లాట్ నెంబర్ 25 ఉందో పైకప్పు పూర్తిగా స్టీల్ పైన ఆగి ఉంది. ఏ క్షణమైనా అది కూలిపోవచ్చు అనేసి ఆల్రెడీ అధికారులు ఇక్కడ హెచ్చరించి ఈ ఇల్ని కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పూర్తిగా అంటే ఆల్మోస్ట్ శబ్దాలు కూడా పైకి వస్తున్నాయి. మనం చూడొచ్చు దృశ్యాలు. కొద్దిగా ఏకంగా పైకప్పు కిందకి వణుకుతున్న పరిస్థితి. ఏ క్షణమైనా ఇది కూలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఎక్కడైతే ఈ హాల్స్లో ఉన్నారో ఈ హాల్లో ఉన్న మొత్తం వృద్ధులందరూ ఒక్కసారిగా పరుగులు తీసి బిల్డింగ్ పై వైపు వెళ్తున్న పరిస్థితి. అదే సమయంలో ఇక్కడ కిచెన్లో మహిళ వంట చేస్తుంది. ఆ టైంలో ఈ మొత్తం ఏదైతే శిథిరాలు ఉన్నాయో కూలిన తర్వాత ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆల్రెడీ కుక్కర్లో అదే టైంలో ఇక్కడ పప్పు వండుతున్నారు. ఆ పప్పు కూడా సిలిండర్ కూడా పూర్తిగా మనం చూడొచ్చు. దీంట్లో ఈ సిలిండర్లో ఈ ఏదైతే కుక్కర్ ఉందో ఈ కుక్కర్లోనే వాళ్ళు అదే టైంలో మేము పప్పు వండుతున్నాం అనేది కూడా చెప్పారు. చూడొచ్చు పప్పు కూడా పూర్తిగా మట్టి పడిపోయిన పరిస్థితి. ఈ బిల్డింగ్ కూలిన తర్వాత కూడా ఒక్కసారిగా ఈ శిథిలాలు మొత్తం ఈ బెడ్రూమ్ వైపు దూసుకొచ్చి పూర్తిగా ఏదైతే ఈ కిచెన్ ఉందో పూర్తిగా డ్యామేజ్ అయింది. మరోవైపు ఫ్రిడ్జ్లో ఉన్న వస్తువులు పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఫ్రిడ్జ్లో ఉన్న పాలు ఇతర ఏవైతే కూరగాయలు ఉన్నాయో పూర్తిగా డ్యామేజ్ అయింది. ఒక్కసారిగా భయప్రాంతాలకు గురయ్యి ఇక్కడ నుంచి పరుగులు తీశారు. ఇది డోర్స్ మొత్తం కూలిపోయిన పరిస్థితి. చాలా వేగంగా ఏదో ఇక్కడ పెద్దగా భూకంపం వచ్చినట్టు శబ్దాలు రావడంతో ఈ ఇల్లు పూర్తిగా ఒకసారి డ్యామేజ్ అయింది. ఇంట్లో ఉన్న వాసులందరూ ఇక్కడ నుంచి పరుగులు తీసిన పరిస్థితి. ఈ డ్యామేజ్ అయిన తర్వాత ఏదైతే పూజ సామాగ్రి ఉందో ఆ సామాగ్రి కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఈ సామాగ్రి కూడా ఇక్కడ వాళ్ళ భయప్రాంతాలకు గురై ఇక్కడ నుంచి పక్కన పట్టేసి ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి. పూర్తిగా సామాగ్రి ఏదైతే గుడి ఉందో అది కూడా డ్యామేజ్ అయింది. సోఫాలు పూర్తిగా దుమ్మైన పరిస్థితి. ఫ్యామిలీలో చెప్పాలంటే ఏ క్షణమైనా ఈ పైకప్పు కూలిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిగా అయితే పై నుంచి ఉన్న ఈ పైకప్పు కొద్దిగా కిందకి అనుగుతుంది. ఏ క్షణమైనా ఈ బిల్డింగ్ పూర్తిగా కూలిపోవచ్చు అనేసి కూడా అధికారులు అయితే అంచనాలు వేస్తున్నారు. మరోవైపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఈ ఇంటి ఓనర్ ఉన్నారు. సార్ ये कब हुआ आपको जिस वक्त ये हादसा हुआ ना सर जब आपने क्या महसूस किया सर? वो एक हड़कंप जैसा एक आवाज़ आया। तो थैंकफुली हम यहाँ पे बैठे हुए थे हॉल में। तो जैसे ही वो एक आवाज़ आया, एक जोर का आवाज़ आया, तो इमीडिएटली मैं मेरे फैमिली को लेके मैं बाहर निकला, स्टेयर से नीचे चला गया। तो मुझे बिल्डिंग में काफ़ी सारे आवाज़ चल रहे थे। 4th फ्लोर पे कोई एक बुज़ुर्ग आदमी फंसे हुए थे। तो मैं मैं रेसिडेंट्स को एडवाइस किया 112 को कॉल करो, डिज़ास्टर टीम को, और वो रेस्क्यू के लिए आएंगे करके। और मेरे 2 कैट्स फंसे हुए थे। सर आप थोड़ा बताइए ना सर, आपका घर कौन सा, बेडरूम कहाँ पे है और कैसे ये बताइए बेडरूम है सामने। हाँ ये सर आप बताइए। अब ये मकान इंटी मैं यहाँ पे रेंट पे रह रहा हूँ जी सर पिछले 5 महीने से। और ये सामने ही नया हॉस्टल का कंस्ट्रक्शन चल रहा है। वो जो फिनिशिंग का काम जो चल रहा है जिसमें ये हादसा हुआ है। सर जिस वक्त ये एक घर के परिवार के लोग यहाँ पे थे जब ये हादसा हुआ तो ये बेडरूम में कौन थे सर? बेडरूम में कोई नहीं थे, थैंकफुली हम सब यहाँ पे बैठे हुए थे। वो जब आवाज़ आया एकदम अचानक, एक थंडरिंग साउंड आता है ना कोलैप्स होने का, जैसे ही वो महसूस हुआ मैं मेरे फैमिली बच्चे को लेके मैं बाहर निकल गया। सर ऐसा दिख रहा है सर किचन में उस वक्त भाभी या परिवार के कोई सदस्य शायद कुछ वही पकवान टाइम कर पे मेरी वाइफ कल वरलक्ष्मी का ये था ना पूजा था, तो वो वहाँ पे आगे का रिचुअल कर रहे थे। तो तभी उनको वही टाइम पे हम सब इधर हॉल में ही था। तो अगर वो किचन में रहते या मैं बेडरूम में रहते तो शायद अभी सिचुएशन अलग रहता था। ठीक है सर। अब अधिकारी क्या बता रहे हैं सर, पूरा घर वैसे भी किसी भी वक्त गिर सकता है। अभी तो हम हमारे ज़रूरत की चीज़ें लिए हैं, तो ज़्यादा से ज़्यादा 15 मिनट 20 मिनट रुको करके बोले हैं। तो अभी रात में रुकने जैसा तो सिचुएशन नहीं है।
అంటే ఈ ఇల్లు ఏ క్షణమైన కూలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇల్లు మొత్తం ఖాళీ చేయాలనేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే డబ్బులు, బంగారం, ఇతర వస్తువులు ఉన్నాయో ఎమర్జెన్సీ వాళ్ళు అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. పూర్తిగా ఏ క్షణమైన ఈ పైకప్పు కూలిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ లోపలికి ఎవరు రావద్దు, ఎవరు ఉండకూడదు అనేది కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కెమెరామెన్ యూసుఫ్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.